న్యూక్లియర్ బాంబ్ ఒక దేశ చరిత్రనే మార్చేస్తుంది. అలాంటి న్యూక్లియర్ బాంబ్ ఒకటి మన హిమాలయస్ లో ఉందని రిపోర్ట్స్ చెప్తున్నాయి. స్టోరీ ఏంటంటే 60 years బ్యాక్ 1964లో చైనా తన ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ చేసింది. అది కోల్డ్ వార్ పీక్ టైం. చైనా ఏమో ఫాస్ట్ గా రైజ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ 1965లో CIA ఒక సీక్రెట్ మిషన్ ప్లాన్ చేసింది. మౌంటైనియర్స్ ని రిక్రూట్ చేసి చైనాలో జరుగుతున్న మిసైల్ అండ్ న్యూక్లియర్ టెస్ట్ ని స్పై చేయడానికి ఒక ప్లూటోనియం పవర్డ్ సర్వేలెన్స్ డివైస్ ని హిమాలయస్ లో ప్లేస్ చేయాలని ప్లాన్. ప్లూటోనియం ఇది రేడియో యాక్టివ్ ఫ్యూయల్. నాగసాకి అటామిక్ బాంబ్ లో యూజ్ చేసిన ప్లూటోనియంలో ఆల్మోస్ట్ 1/3 అమౌంట్. సో వరల్డ్ లో థర్డ్ హైయెస్ట్ మౌంటైన్ కంచన్జంగా పైన ఈ ప్లూటోనియం పవర్డ్ సర్వేలెన్స్ డివైస్ ని ప్లేస్ చేయాలి. ఈ మిషన్ కోసం మౌంట్ ఎవరెస్ట్ ని కాంకర్ చేసిన ప్యారీ బిషప్ ఇంకా ఇండియన్ నేవీ కెప్టెన్ కోహ్లీని సెలెక్ట్ చేశారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కంచన్జంగా ప్రాక్టికలీ అన్క్లైంబుల్ కాబట్టి బెటర్ ఆప్షన్ నందాదేవి అని. CIA ఈ సజెషన్స్ ని ఫాలో అయ్యి నందాదేవి ఎక్స్పెడిషన్ స్టార్ట్ చేసింది. కానీ క్లైంబ్ మధ్యలో సివియర్ స్నో స్టార్మ్ రావడంతో ఆ న్యూక్లియర్ పవర్ డివైస్ ఒకటి గ్లేషియర్ లో మిస్ అయింది. సైంటిస్ట్ బిలీవ్ ఆ డివైస్ హీట్ వల్ల గ్లేషియర్ లోపల మెల్ట్ అయి ఇంకా డీపర్ కి వెళ్ళుండొచ్చని. లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ తో ఈ ఇన్సిడెంట్ మళ్ళీ హెడ్లైన్స్ లోకి వచ్చింది. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఎస్, CIA నందాదేవి మీద న్యూక్లియర్ డివైస్ ప్లేస్ చేసింది. బట్ గంగా రివర్ లో కానీ దాని ట్రిబ్యూటరీస్ లో కానీ న్యూక్లియర్ కంటామినేషన్ కి ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. బట్ ఆ రేడియో యాక్టివ్ పార్టికల్స్ గంగా రివర్ లో కలిస్తే దాని ఇంపాక్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ లైఫ్ పై ఉంటుంది. ఈ రీసెర్చ్ ఒక మిస్టరీయే కాదు, మన ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యూచర్ రిస్క్ యొక్క రియల్ కన్సర్న్ కూడా. మీరేమంటారు? కమెంట్ డౌన్.